హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసినప్పుడైతే విజయ్ యొక్క పరిపాలన అనేది తమిళనాడులో చాలా 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 ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తను చేసుకొచ్చే సంస్కరణలు గానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గానీ ఎంతో మందికైతే ఇన్స్పైరింగ్‌గా, అదేవిధంగా ఈ విధంగా ఉండాలి కదా సీఎం, ఒక మానవత్వం ఉన్న సీఎం అనేది మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు విషయానికి వచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే మనకు సీఎం విజయ్ అయితే తీసుకొచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా 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 బాగుంటున్నాయి. తను తీసుకొచ్చే ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు బస్సు విషయానికి వచ్చినట్లయితే బస్సుకు మన 300 బస్సులు అయితే మనకు ఏసీ బస్సులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తమిళనాడులో గవర్నమెంట్ తరపు నుంచి అని ఆర్టీసీకి. అయితే అక్కడ వచ్చేసి మనకు ఏసీ బస్సులో ఉన్న సీఎం అయితే ఏదో ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా, పోజులు ఇవ్వడం కాకుండా, మా ప్రభుత్వం ఇట్లా చేసిందని మేము పోజులు ఇవ్వడం కాకుండా ఆ బస్సులో ప్రయాణించి తన టికెట్కి సరిపడ చిల్లరిచ్చి మన కండక్టర్తో కూడా మాట మంతి కలిపి తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక మనిషిలాగా, అంటే నేను ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడలేదు, నేను కూడా ఒక మనిషిని, మీరందరి సహకారంతో నేను సీఎం అయ్యాను. సీఎం అంటే ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలని మాత్రము ఒక పాయింట్ని అయితే ఆయన అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. దానితో పాటు ఇలాంటివి ఏమంటారు పథకాలు మాత్రమే కాకుండా ఇంకోటి వచ్చేసి మేనమామ ఉంగరం అని పేద పిల్లలకైతే, ఇక్కడ ఎవరైతే మనకు హాస్పిటల్లో పేద పిల్లలు పుడతారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు ఒక 1 గ్రామ్ బంగారం కూడా, అలాంటి 1 గ్రామ్ బంగారం ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే రూల్ కూడా తీసుకురావడం జరిగింది. దానికోసం 700 నుంచి 800 crores కూడా దానికి కేటాయించడం అంటే ఎంత బాగా పరిపాలిస్తున్నారో మనకైతే అర్థమవుతుంది. దాంతో పాటుగా పిల్లలకి యూనిఫామ్ ఉంటే ఖచ్చితంగా బస్సు ఫ్రీ, అదేవిధంగా వికలాంగులకి బస్సు ఫ్రీ, అది కూడా ఏసీ బస్సులో కూడా మనకి టికెట్లు పెంచకుండా ఖచ్చితంగా నార్మల్ రేట్లకే ఖచ్చితంగా మనం టికెట్లు, అంటే ఏసీ బస్సు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ టికెట్లు పెంచి, అదేవిధంగా ప్రజల నుంచి టికెట్ల ద్వారా మనని లాగి పీడించాలని అనుకోవట్లేదు. తను తక్కువ రేట్లకే మనకు టికెట్లు అయితే ప్రొవైడ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. అదేవిధంగా మహిళలకైతే ఫ్రీ బస్సును అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డ్రగ్స్ విషయంలో చాలా ముందస్తుగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని డ్రగ్స్ వైపు మళ్ళకుండా, అదేవిధంగా వాళ్ళని మంచి దారిలో పెట్టడానికైతే ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సంస్కరణలు చూసినట్లయితే మనకు విజయ్ పరిపాలించే పాలన అనేది చాలా చాలా కరెక్ట్. దేశం మీద ఉన్న సీఎంలు కూడా ఇవన్నీ పాటిస్తే చాలా బాగుంటుంది అనేది నాకు అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మొన్న చూసుకున్నట్లయితే ఒక పాప ఒక కేసులో అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక పాప రేపు విషయము జరిగినప్పుడు, కిడ్నాప్ ఆర్ రేప్ విషయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి నవ్వుతున్న సిచ్యువేషన్ను చూసినట్లయితే ఒక లేడీ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక లేడీ ఆఫీసర్ని, అదేవిధంగా 2 జెంట్స్ ఆఫీసర్ని అయితే ఏమంటారు సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనలో రెస్పాండ్ కాలేదని మాత్రము ఆ విధంగా చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వచ్చినాయి సీఎం విజయ్ చేస్తున్న సంస్కరణలు వాళ్ళు మిగతా అపోజిషన్ అనేది అపోజిషన్ తట్టుకోలేక వాళ్ళకు ప్రభుత్వం అనేది, టీవీకే ప్రభుత్వాన్ని అయితే కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మాత్రము మనకైతే వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే అంతే కదా, మంచి ఎవరు చేసినా కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.